ఇంకపోతే ఈ సంవత్సరం కప్పు కొట్టేది నా నా ఉద్దేశం ప్రకారం ఎస్ఆర్‌హెచ్ అనుకుంటున్నానండి. ఎందుకంటే ఎప్పుడూ లేనంత మంచి టీమ్ అయితే కనిపిస్తుంది. బౌలింగ్ విభాగం కావచ్చు, బ్యాటింగ్ విభాగం కావచ్చు. సునాయాసంగా 200 టార్గెట్‌ని అయితే చేయగలరు. అలానే టార్గెట్ ఈజీగా 200 పైన టార్గెట్ ఇవ్వగలరు కాబట్టి, అంత బ్యాటింగ్ డెప్త్ కనిపిస్తుంది కాబట్టి నాకు ఎస్ఆర్‌హెచ్ ఈ సంవత్సరం 2024 కప్ కొట్టబోతుందనైతే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒకవేళ టాప్ ఆర్డర్‌లో విఫలమైన క్లాసెన్, మార్కరన్ లేకుంటే నితీష్ రెడ్డి కావచ్చు, లేకుంటే ఎవరో ఒకళ్ళు ఒక మ్యాచ్‌నైతే ఒక మంచి విన్నింగ్ నాకైతే ఆడుతున్నారు కాబట్టి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఒకవేళ టాప్ ఆర్డర్ మంచిగా ఆడారనుకో ఆటోమేటిక్ కింద ఇంకా బెటర్‌గా ఆడుతున్నారు. కాబట్టి మ్యాచ్ విన్నింగ్ గేమ్‌లు ఆడేవాళ్ళు ఎక్కువున్నారు మీకు ఎస్ఆర్‌హెచ్‌లో. అందుకని నేనైతే ఈసారి ఎస్ఆర్‌హెచ్ గెలుస్తుందనిపిస్తుంది. అలానే బౌలింగ్ గూడా పర్లేదు. నటరాజన్ అలానే మంచి యార్కర్‌లేస్తున్నాడు. అలానే కంటిన్యూషన్‌గా 50 యార్కర్‌లేసే బౌలర్ ఉన్నాడు. స్పిన్నింగ్ విభాగంలో కొంచెం మైనస్ అనిపిస్తుంది నాకైతే. ఓవరాల్‌గా పర్లేదు. అలానే